యాదాద్రి నగరం విశాఖపట్నంలో మెట్రో రైల్ ప్రాజెక్టు త్వరితగతిన ముందుకెళ్తుంది. ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంది. నగరంలో పెరుగుతున్న జనాభా రద్దీకి మార్గం చూపిస్తూ ఆధునిక రవాణా సౌకర్యం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ద్వారా మెట్రో ప్రాజెక్టును సంబంధించిన జనరల్ కన్సల్టెన్సీ సేవల కోసం బిడ్లను ఆహ్వానించడంతో ప్రాజెక్టు వేగం పుంజుకుంది. అక్టోబర్ నెలలో శంకుస్థాపన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచనలో ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకొని అధికారులు వెంటనే పనులు ప్రారంభించవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టు తొలి దశలో 46.23 కిలోమీటర్ల పొడవుతో 3 ప్రధాన కారిడార్లపై 42 మెట్రో స్టేషన్లు నిర్మించనున్నారు. ఇందులో కారిడార్ 1 స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34.40 కిలోమీటర్ల మేర 29 స్టేషన్లతో, కారిడార్ 2 గురుద్వార్ నుంచి పాత పోస్టాఫీస్ వరకు 5.07 కిలోమీటర్ల మేర 6 స్టేషన్లతో, కారిడార్ 3 తాడిచెట్లపాలెం నుంచి చిన్నవాల్తేరు వరకు 6.75 కిలోమీటర్ల మేర 7 స్టేషన్లతో ఉంటుందని ప్రతిబింబించారు. ఈ మొత్తం ప్రాజెక్టుకు సుమారు 11,498 కోట్ల వ్యయం అంచనా వేయబడింది. అవసరమైన సుమారు 98 ఎకరాల భూమిని ప్రభుత్వం గుర్తించి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చింది. ప్రాజెక్టుకు నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వివిధ ఆర్థిక సంస్థలతో చర్చలు జరుపుతోంది. కొన్ని సంస్థలు రుణాలిచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. రాబోయే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రో కనెక్టివిటీ కల్పించాలన్న దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. విమానాశ్రయం 2026 నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉండడంతో అప్పటికి మెట్రో ద్వారా సమర్థవంతమైన రవాణా అందించాలన్నదే లక్ష్యంగా BMRDA 15 కీలక రహదారులను గుర్తించి అభివృద్ధికి ప్రణాళికలకు సిద్ధం చేస్తుంది. విశాఖ మెట్రో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోయే అంశాల్లో డబుల్ డెక్కర్ నిర్మాణం ప్రాధాన్యత కలిగి ఉంది. మధురవాడ నుంచి తాడిచెట్లపాలెం, గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్ వరకు మొత్తం 20.07 కిలోమీటర్ల పొడవున ఈ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో కింద రోడ్డు, దానిపై ఫ్లైఓవర్, ఆపై మెట్రో ట్రాక్ ఉండేలా ప్రత్యేకంగా నిర్మిస్తారు. ఇది పూర్తయితే ఆసియాలోని అతి పొడవైన డబుల్ డెక్కర్ మెట్రోగా రికార్డు సృష్టించే అవకాశము ఉంది. విశాఖపట్నం ప్రస్తుతం పారిశ్రామిక ఐటీ అభివృద్ధిలో ముందుంది. ఇటీవల కాలంలో ఆర్థిక కేంద్రంగా కూడా ఆవిర్భవిస్తున్న ఈ నగరానికి మెట్రో ప్రాజెక్ట్ అవసరమైంది. రవాణా సమస్యలు తక్కువ చేసేందుకు, వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు మెట్రో శ్రేష్టమైన పరిష్కారమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మెట్రో పూర్తయితే నగరవాసుల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని, నగర అభివృద్ధికి ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.